విఎస్బి ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ కేవి రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా వాస్తు జ్యోతిష్య పర్యటన చేస్తున్న సిద్ధాంతిగా మీ అందరికీ తెలుసు. గత నెల మార్చి 4వ తారీఖున గల్ఫ్ యుద్ధం గురించి నేను ఒక ఆర్టికల్ రాసి అనేక వేల మందికి పంపించడం జరిగింది. అందులోని విశేషాలు ఈరోజు మీతో పంచుకోవాలని విఎస్పి ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. జనరల్గా మకర కుంభరాశులు ఎడారి ప్రాంత దేశాల గురించి చెప్పుకోవచ్చు. మకర కుంభరాశులు ఎడారి ప్రాంత దేశాల గురించి చెప్తాయి. అలాగే కుంభరాశి ఎడారి ప్రాంత దేశాలతో పాటు ఎడారి ప్రాంత సముద్రాల గురించి చెప్తాయి. ఎప్పుడైతే మకర రాశిలోను కుంభరాశిలోను కుజ గ్రహ మార్పు జరిగిందో, అంటే కుజుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించడం, ఆల్రెడీ అప్పటికే కుంభరాశిలో రవి, బుధ, రాహు, కుజుడితో పాటు కర్కాటకంలో ఉన్న చంద్రునితో షష్టాష్టక స్థితి ఏర్పడడం వల్ల ఫిబ్రవరి 28వ తారీఖు యుద్ధం మొదలవటానికి గ్రహస్థితి కారణమైంది. వాస్తు జ్యోతిష్య సిద్ధాంతిగా ఇజ్రాయిల్ మరియు ఇరాన్ దేశాల భౌగోళిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని, గ్రహాల కదలికల్ని అర్థం చేసుకుని నేను నెల 15 రోజులు ముందుగానే ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత యుద్ధం ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, కుంభరాశిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి క్రమక్రమంగా మీనరాశిలోకి మారటం, ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారటం వలన ఏప్రిల్ 2వ తారీఖున ఏ క్షణమైనా యుద్ధ వాతావరణ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి సాధారణ పరిస్థితులు రావడానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే ఇదే సమయంలో నేను కుంభరాశి గురించి ప్రస్తావిస్తూ, కుంభరాశిలో ఇంకా రాహుగ్రహ సంచారం కొనసాగుతున్నందున ఇజ్రాయిల్కి లెబనాన్కి మధ్య కాల్పులు మాత్రం కొనసాగుతాయని చెప్పడం జరిగింది. అంటే 8వ తారీఖున ఇరాన్కు, ఇజ్రాయెల్కు లేదా ఇరాన్కు అమెరికాకి మధ్యవర్తిత్వం జరిగి తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం గురించి భయాందోళనల మధ్య అనేక దేశాల ప్రజలు మానసికంగా నలిగిపోయారు. ఇలాంటి స్థితిని ముందుగానే ఖగోళ శాస్త్ర దృష్ట్యా, వాస్తుశాస్త్ర దృష్ట్యా అంచనాకు వచ్చి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత యుద్ధ వాతావరణం తొలగిపోతుందని నేను ముందుగానే చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మీ అందరికీ ఈరోజు విఎస్పి ఛానల్ ద్వారా పంచుకోవటం జరిగింది. సార్, రాష్ట్ర పరిస్థితులపై అసలు ఏం జరగబోతుంది ఒక్కసారి మీ మాటల్లో, ఎందుకంటే మీరు ఏదైతే యుద్ధం గురించి చెప్పారో అది ఖచ్చితంగా జరిగింది. మరి రాష్ట్ర పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఏంటి మీ యొక్క ఇది రానున్న పుష్కరాలకు సంబంధించి కూడా ఏమైనా వీలైతే మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంగా ఉండి అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందనటంలో సందేహం లేదు. కాకపోతే మనం నివసిస్తున్న ఇంటిని బట్టి పంచభూతాలు మనకి సరిపడినంత ఎనర్జీని ఇస్తాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి, ఇప్పటికే ఉన్న నిర్మాణాల్లో పరిపాలన సాగుతుంది కాబట్టి, ఆ నిర్మాణాల తాలూకు ఎనర్జీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోకపోవటం వలన
ఇంకా అనుకున్న రీతిలో ప్రభుత్వ పరిపాలన సాగట్లేదు అని నేను వాస్తు సిద్ధాంతిగా చెప్పగలనండి. కానీ ఈ పరిస్థితి క్రమక్రమంగా మారి సొంత భవనాలు నిర్మించుకున్న తర్వాత వాస్తు అమరిక బాగుండి ఇదే కూటమి ప్రభుత్వం మరింత గొప్పగా పరిపాలన సాగిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో అనేక ఫారిన్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆల్రెడీ వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా వాటి ఉత్పత్తుల్ని ప్రారంభించడం జరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ముందడుగు వేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.